బయట జగన్‌ని ఒక ఎవరి మాట వినడు, ముండోడు, ఘటికుడు తర్వాత ఇప్పుడు కొత్తగా అతను కూడా ఫ్యాక్షనిస్ట్ అని ముద్ర వేయడము, హ్మ్. కరప్టెడ్ అని అనడము, క్రిమినల్ అని చెప్పడము, ఇటువంటి వ్యాఖ్యలు వింటున్నాం. మీరు నేరుగా మాట్లాడారు కదా చాలాసార్లు, చాలా సందర్భాల్లో. హౌ ఈజ్ నేచర్ వాజ్ అంటే ఏం చెప్తారు? బయట కేవలం రాజకీయ లబ్ధి కోసం రాజకీయ నాయకులు మాత్రమే మాట్లాడే మాటలు ఇవన్నీ. ఓకే. ప్యూర్లీ అందులో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ముఖ్యంగా, ఇంకా ఆయన మంది మార్బలం మినిస్టర్స్, వీళ్ళే ఎక్కువగా సో మెనీ ఇయర్స్ నుంచి మాట్లాడుతున్న వాళ్ళు. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. అంటే ఎప్పుడు కూడా ఏంటంటే సార్, ఒక మనిషి దగ్గర వేరే అంటే అతన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వేరే వీళ్ళు ఏం మాట్లాడడానికి ఏం లేవు సార్. అందుకే లేనివి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎక్కడ ఫ్యాక్షనిజం ఉంది, ఎక్కడ ఆయన క్రిమినల్, గొడ్డల పార్టీ అంటున్నారు. ఇవన్నీ ఏంటంటే హానెస్ట్గా చెప్పాలనుకుంటే, అంటే నేను ఇప్పటివరకు ఒక 40-50 సార్లు కలిసి ఉంటానండి ఇన్నేళ్లలో జగన్ గారిని. 16-17 ఏళ్లలో నాతో పాటు కలిసినప్పుడల్లా చాలామంది కలుస్తుంటారు కదండి, అనేక సార్లు. కొంతమంది నాయకులు ఉంటారు, కొంతమంది జనాలు ఉంటారు, కొంతమంది వేల మంది జనాల్లో కలిశాను, కొంతమంది వందల మంది జనాల్లో కలిశాను, కొంతమంది క్లోజ్డ్గా 10 మంది 15 మంది ఉన్నప్పుడు కలిశాను. ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా ఆయన దగ్గర నుంచి ఒక అసహనం కానీ, లేకపోతే ఒక సీరియస్నెస్ కానీ, లేకపోతే ఒక చిరాకు కానీ ఏ రోజు నేను చూడలేదు సార్. అంటే మనిషి క్యారెక్టర్లో ఉంటే ఇవన్నీ మనకు కనిపిస్తుంటాయండి, ప్రొజెక్ట్ అవుతూ ఉంటాయి. అంతే కదా. ఆయన చాలా వెరీ 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 పీస్ఫుల్గా ఉంటాడు సార్ మనిషి. చాలా పీస్ఫుల్గా ఉంటాడు. పైగా నాకనే కాదు సార్, ఇప్పుడు నాతో సరదాగా నవ్వుతూ మాడితే నేను యాక్టర్ని కాబట్టి మేబీ ఏదో నచ్చుంటుంది. సో ఎవరితో అయినా కూడా ఏంటంటే చాలా ప్లీజింగ్గా, చాలా ప్లెజెంట్గా, ఇంత టెన్షన్ కూడా మనిషిలో కనిపించదండి. అన్నింటికి మించి ఏంటంటే మంచి చెడ్లు అడుగుతారు సార్. ఎవరినైనా, వాళ్ళు తెలుసున్న వాళ్ళైనా తెలియకపోయిన వాళ్ళైనా, ఆయన కలిసిన మనిషిని ప్రతి మనిషితోని మంచి చెడ్లు అడుగుతారండి. ఇప్పుడు ఆయన్ని అంత అవసరమే సార్. అంతమంది కొన్ని వేల మంది ఇన్నేళ్లలో, ఆయన రాజకీయ జీవితంలోకి వచ్చిన ఇన్నేళ్లలో కొన్ని లక్షల మంది, అంటే పర్సనల్గా లక్షల మంది కలిసి ఉంటారు.